ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఓ ఏరియాలో ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర దాదాపు 10-11 గంటల పాటు వెయిట్ చేశారు పబ్లిక్. అలాంటి చోట ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది అంటే గుంతలు, తర్వాత రోడ్డు బాగలేకపోవటం, వీటి వల్ల గంట ప్రయాణానికి 11-12 గంటలు వెయిట్ చేశారు. సో అలాంటప్పుడు టోల్ గేట్ దగ్గర ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కేరళ హైకోర్టు తీర్పిచ్చింది. దీని మీద ఆ హైవేస్కి సంబంధించినటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో అతను సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. నేను రోజుకు 49-50 లక్షలు లాస్ అయిపోతున్నాను దీనివల్ల, కేరళ కోర్టు ఇచ్చిన డెసిషన్ వల్ల అని. నిజంగానే గుంతలబడినటువంటి రోడ్డు, సరిగ్గా లేనటువంటి రోడ్లో అంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. దీని మీద ఒక్కసారి మనం ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ గారిని అడిగి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకో. నమస్తే అండి. నమస్తే అండి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ నిజంగా చాలా గ్రేట్ డెసిషన్ అండి. మనం చూస్తుంటాము నార్మల్గా కూడా 5 నిమిషాలకి మించి టోల్గేట్ దగ్గర ఉంటే అసలు టోల్గేట్ పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి రూల్స్ రెగ్యులేషన్స్ నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ప్రకారం ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనల్ని అక్కడ నుంచోబెట్టి ముక్కు పిండి వసూలు చేస్తారు, లేదంటే గొడవలు పడతారు. ఎన్నోసార్లు అక్కడ వాహనదారులని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి టోల్గేట్ వాళ్ళు. వీళ్ళు వాళ్ళతో గొడవ పడ్డం ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాము. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఫెస్టివల్స్ అప్పుడు లేదా ఏదైనా వర్షం పడి ట్రాఫిక్ జాములు అయినప్పుడైతే విపరీతంగా గంటల క్యూల్లో నించునే ఉండాలి మనం టోల్గేట్ పే చేయడానికి. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ ప్రకారం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు కదా? ఎగ్జాక్ట్లీ అండి. కేరళలో ఒక నేషనల్ హైవే మీద ఒక 65 కిలోమీటర్లు వెళ్ళడానికి సుమారు 11 గంటల సమయం పట్టిందండి. ఎందుకు అని అంటే గనక గుంతలు పడిన రోడ్లు, ప్రయాణానికి అనుకూలంగా లేనటువంటి దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉన్నటువంటి రహదారులు అవన్నీ. సో మనము వెహికల్ కొనేటప్పుడు, ఏదైనా ఒక వాహనం కొనేటప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించి లైఫ్ ట్యాక్స్ అని చెప్పి, నథింగ్ బట్ రోడ్ ట్యాక్స్ అన్నది ఆల్రెడీ మనము సదరు ప్రభుత్వానికి కడతాము. అది కాకుండా మనము వేగవంతంగా సౌకర్యవంతంగా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఈ హైవేస్ అనే కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది కాబట్టి మనము ఆ సదరు రహదారులు వాడుకున్నందుకు ట్యాక్స్ రూపేణా ఇక్కడ టోల్స్ దగ్గర కడతా ఉంటాము. వీటిల్ని ఎవరు నిర్వహణ చేస్తారు అని అంటే గనక నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక డిపార్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నేషనల్ హైవేస్ సంబంధించిన రోడ్స్ అనేది చూడటం జరుగుతుంది. సో దీన్ని మెయింటైన్ చేయడానికి వీళ్ళు కాంట్రాక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రైవేట్ పార్టీస్ ఏం చేస్తారు అని అంటే గనక వాళ్ళు బిడ్డింగ్ చేసుకుని ఎవరికైతే గనక కాంట్రాక్ట్ వస్తుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కేరళకి సంబంధించి ఏదైతే గనక ఈ 65 కిలోమీటర్లకి 11 గంటల సమయం పట్టిందో అక్కడ గురువాయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక టోల్ సంస్థ అక్కడ ట్యాక్స్ వసూలు చేస్తే దాన్ని ఛాలెంజ్ చేస్తూ కేరళ హైకోర్టులో కొంతమంది ఛాలెంజ్ చేయడం జరిగిందండి. ఎందుకు అనంటే గనక 11 గంటల సమయం పట్టినప్పుడు వీళ్ళు మాకు వసతులు కానీ, సరైన సౌకర్యం కానీ, అటువంటి రోడ్లు కానీ కల్పించినప్పుడు మేము ఎందుకు టోల్ ట్యాక్స్ కట్టాలి అని చెప్పని. సో కేరళ హైకోర్టు వారు వినియోగదారులకి అనుకూలంగా తీర్పునిస్తూ అక్కడ ఇక నుంచి కూడా టోల్ ట్యాక్స్ అనేది వసూలు చేయకూడదు, ఎందుకంటే కనుక రోడ్ల వ్యవస్థ అనేది బాగోలేదు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల మేము కొన్ని లక్షల్లో రోజుకి నష్టపోతున్నాము అని చెప్పని నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా వాళ్ళు, అదే విధంగా సదరు టోల్ గేట్ ని రన్ చేస్తున్న సంస్థ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది, సదరు కేరళ హైకోర్టు వారు జడ్జిమెంట్ అని. సో సుప్రీంకోర్టు వారు ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంలో చాలా కీలకమైన విషయాలు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా చెప్పేది ఏంటి అంటే గనక వాహనం కొంటున్నప్పుడు రోడ్ ట్యాక్స్ రూపంలో మీరు తీసుకుంటున్నారు, దానికి అదనంగా కూడా సౌకర్యవంతమైన రోడ్లు కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పని బిఓటి కాన్సెప్ట్ తోటి, అంటే బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ యొక్క రోడ్స్ అనేవి మీరు కాంట్రాక్ట్ సంస్థలకు ఇస్తున్నారు. వాళ్ళు వినియోగదారులకి కావాల్సినటువంటి మెరుగైన చక్కటి రోడ్లు అనేది ప్రొవైడ్ చేయాలి. కానీ ఈ రోడ్లు కొంత నేచర్కి సంబంధించిన పరిస్థితుల వల్ల గుంతలు పడిపోవడము, తెగిపోవడము, వాహనదారులు వెళ్ళడానికి అనుకూలంగా లేకపోవడం చేత వాహనదారులు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి కొన్ని గంటల సమయాన్ని ఫ్యూయల్ని వెయిట్ చేసుకుంటా వాళ్ళు రోడ్డు మీద వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీకు టోల్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి? కాబట్టి కేరళ హైకోర్టు ధర్మాసనం వారు ఇచ్చింది కరెక్ట్ గానే అబ్జర్వ్ చేశారు అని చెప్పని
ఇక నుంచి అక్కడ టోల్ ట్యాక్స్ వసూలు చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు వారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగిందండి. మరి అలా అయితే మనం చూస్తుంటాము ఫెస్టివల్స్ అప్పుడు, లేకపోతే ఏదైనా వర్షం పడినప్పుడు ఇలాంటి సందర్భాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి విపరీతంగా గంటలు గంటలు అసలు టోల్ గేట్ల దగ్గర ఈవెన్ మనందరం కూడా ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసే ఉంటాం ఈ ప్రాబ్లమ్‌ని. మరి అలాంటప్పుడు మనం కూడా కట్టాల్సిన అవసరం లేదు కదండీ! కాకపోతే మనం ఎవరిని ఎళ్ళలేదేమో కోర్టులకి అంతే. ఎగ్జాక్ట్‌లీ. అబ్సల్యూట్‌లీ కట్టాల్సిన అవసరం లేదు. ఆ విధంగా అటువంటి పరిస్థితి ఎవరైతే ఉంటారో, ఎవరికైతే గనక ఆ విధంగా బాధకి గురవుతారో అగ్రీడ్ పార్టీ, వాళ్ళు కూడా ఈ యొక్క జడ్జ్‌మెంట్‌ని బేస్ చేసుకొని వెళ్తే మాత్రం తప్పనిసరిగా కూడా ఆ విధంగా కట్టాల్సిన అవసరం లేకుండా ఈ తీర్పు ప్రకారం ఉత్తర్వులొచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ ఇంకొక ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏంటి అనంటే గనక, ఈరోజు ఈ యొక్క తీర్పుని ఒక నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనము చూసుకోవడమే కాకోకుండా దీనికి అతీతంగా ఈరోజు మనము రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి కూడా ఒక ముఖ్య విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఇక్కడ ఉందండి. ఓకే. ఈ యొక్క ప్రతి ఒక్క రాష్ట్రము కూడా ఆ యొక్క రాష్ట్రాల్లో వాహనాలు కొన్నప్పుడు లైఫ్ ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. హ్మ్. ఎందుకు అనంటే గనక వీళ్ళు మెరుగైన రవాణా వ్యవస్థకి అదే విధంగా ఆ వెహికల్ యొక్క సామర్థ్యాన్ని బేస్ చేసుకొని ఆ వెహికల్ ఈ రోడ్ల మీద తిరగడానికి అనువైన రోడ్లు మేము కల్పిస్తాము అని చెప్పని. కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే గనక ఈ పడిన వర్షాలకి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వాహనాలు రోడ్ల మీద కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాయి. అవును. ఈ రోజు చిన్న చిన్న వెహికల్స్ ని మనం పక్కన పెడితే పెద్ద వెహికల్స్ అంటే ఫార్చునర్, సఫారీ అదే విధంగా మిగిలిన ఏవైతే గనక మనము ఎస్యూవి వెహికల్స్ అంటామో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ అటువంటి పెద్ద వెహికల్సే గంటకి 10-15 కిలోమీటర్ల వేగంతోటి వెళ్ళేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నేడు మన రాష్ట్రంలో ఉంది. ఎస్పెషల్లీ హైదరాబాద్ ప్రాంతంలో ఉంది. హ్మ్. ఎందుకంటే రోడ్లు వెయ్యరు. ఎన్నిసార్లు ప్రజలకి అంటే కన్సర్న్ జీహెచ్ఎంసీ వాళ్ళకి మొదలుపెట్టుకున్నా, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళకి మొదలుపెట్టుకున్నా కూడా వాళ్ళెవరూ కూడా రోడ్స్ ఏసేటువంటి పరిస్థితి ఉండదు. ఎప్పుడు ఏస్తారు అంటే గనక ఎలక్షన్స్ ముందు రోజు కొద్ది రోజుల ముందు వాళ్ళు ఉన్న రోడ్డుని అది కూడా సవ్యంగా ఉన్న రోడ్డుని తవ్వి మళ్ళీ వేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటి అనంటే గనక సుప్రీం కోర్ట్ వారు ఇచ్చిన తీర్పు క్లియర్‌గా వీటికి కూడా అప్లై అయితది. మరి మనము వీళ్ళు సరైన రోడ్లు కల్పించలేనప్పుడు ఈ వాహనదారుల దగ్గర ఏదైతే గనక వాహనం కొనేటప్పుడు రోడ్ ట్యాక్స్ అని చెప్పి వసూలు చేస్తున్నారో హ్మ్. ఆ ట్యాక్స్ ని తక్షణం వాహనదారులకి వెనక్కి విచ్చేయాలి. అదే విధంగా ఇక ఓకే. మీదట ఎవరైతే గనక వాహనదారులు హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఎవరైతే కొంటున్నారో వాళ్ళ ఓకే. దగ్గర నుంచి కూడా రోడ్ ట్యాక్స్ అనేది వసూలు చేయకూడదు. ఆ విధంగా వాహనదారులు హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్తే వాళ్ళకి అనుకూలంగా ఉత్తర్వులు రావడానికి పూర్తి ఆస్కారం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒక్క తెలంగాణ ఏముందండి అన్ని రాష్ట్రాల పరిస్థితి ఆల్మోస్ట్ అదే ఉంటది. అంటే మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి అదే. అంటే సుమన్ టీవీ తెలంగాణలో ఉంది. సుంకర్ నరేష్ తెలంగాణలో ఉన్నాడు కాబట్టి తెలంగాణకు సంబంధించి మాట్లాడుతున్నానండి. ఆంధ్రప్రదేశ్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆ! అంతే దౌర్భాగ్యంగా దారుణంగా అన్ని ఉన్నటువంటి అన్ని పరిస్థితి రోడ్లు మనకుంది అసలు కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయండి ఇలాగే అన్ని పరిస్థితి. రాష్ట్రాల్లో ఉంది. దేశం మొత్తం కూడా. ఆ! కాకపోతే కరెక్ట్. మన లాంగ్వేజ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి అర్థమైతది. తెలుగు మిగిలిన రాష్ట్రాలకు అర్థం కాదు కాబట్టి వాళ్ళేదో మాట్లాడుకున్నారని చెప్పి అనుకుంటారు కాబట్టి అహా! అట్‌లీస్ట్ ఎవరైనా వెళ్ళొచ్చు కదా అనేది ఇక్కడ నా పాయింట్. యెస్. ఇప్పుడు ఎవరైనా ఎందుకంటే సరే ఈ ఈ సుప్రీం కోర్టు ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో, ఏదైతే డెసిషన్ ఉందో ఇది అన్నింటికి అన్ని రాష్ట్రాలకి అప్లికబులే గదండీ అది. ఆ యాంగిల్ 100% అడుగుతున్నాను. అండి. అంటే సుప్రీం కోర్టు ఒక ఉత్తర్వులు ఇచ్చింది అనంటే గనక దేశం మొత్తం కూడా అదే ప్రతి ఫాలో అవ్వాల్సింది. ఒక్కళ్ళు ఆ ఆర్డర్‌కి ఫాలో అవ్వాలి, ఒబే అదే. అయ్యి ఉండాలి అనేదే మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాహ్! చెప్తుందండి. యాహ్! రాజ్యాంగం చెప్తుంది. దానికోసమే అడిగాను. ఎగ్జాక్ట్‌లీ. సో, అసలు ఇప్పుడు నేషనల్ హైవే అంటే ఇప్పుడు రోడ్ టాక్స్‌కి సంబంధించి కూడా మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వాహనాలు కొనేటప్పుడు వసూలు చేసే రోడ్ టాక్స్, జీవితకాలపు టాక్స్ అని కూడా అని చెప్పి అంటాం. లైఫ్ టాక్స్ అని చెప్పని. అవును. అవును. వాళ్ళేంటి అంటే గనక స్టేటు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు రోడ్లు ప్రొవైడ్ చేయడం అనేది వాళ్ళ యొక్క కాన్సెప్ట్. హ్మ్. దీనికి సంబంధించి నేను హైకోర్ట్‌లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా వేయడం జరిగింది గత 6 సంవత్సరాల క్రితం. ఏంటి అనంటే ఓకే. గనక ఆ! ఈ రోజు మనము బెంగుళూరు వెళ్ళాలన్నా లేదంటే విజయవాడ ఎళ్ళాలన్నా కూడా రాష్ట్రానికి సంబంధించిన రోడ్ ఎక్కడ ఉండదండి. ఈ రోజు మీరు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ దాటిన వెంటనే మీకు నేషనల్ హైవే స్టార్ట్ అయిపోతుంది. అంటే మీరు టోల్ ఫీజ్ కట్టాలి. అదే విధంగా రామోజీ ఫిల్మ్ సిటీ దాటగానే మీకు నేషనల్ హైవే అథారిటీస్ రోడ్ అవును. స్టార్ట్ అయిపోతుంది. అవును. మీరు టోల్ టాక్స్ కట్టాలి. అవును. మరి రాష్ట్రం ప్రొవైడ్ చేసే రోడ్ ఎక్కడుందండి ఇక్కడ? మరి వాళ్ళు లైఫ్ టాక్స్ దేనికి తీసుకున్నట్టు? అంటే మనల్ని కంపల్షన్ చేసినట్టే గదా! వాళ్ళు ఏం చేయాలి అంటే గనక రాష్ట్రానికి సంబంధించిన రోడ్డు అంటే మనకి సూర్యాపేట ఎండింగ్ వరకు కూడా వాళ్ళేం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏపీ బోర్డర్ ఎక్కడి వరకైతే ఉంటదో ఆ ఏపీ బోర్డర్ వరకు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక రోడ్ అనేది వెయ్యాలి. ఒకవేళ ఆ రోడ్డు మీద ఎవరైనా సరే నేను ప్రయాణించలేను. నేను మరింత వేగంతో ప్రయాణిస్తాను. కాబట్టి నేను నేషనల్ హైవే మీద వెళ్తాను అనుకున్నప్పుడు వాళ్ళు టోల్ టాక్స్ కట్టుకుంటారండి. ఓకే. కానీ ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు? సదరు రాష్ట్ర ప్రభుత్వం తరపున వేయాల్సిన రోడ్లు వేయకుండా
మనల్ని నేషనల్ హైవే మీద వెళ్ళేటట్టు కంపెల్షన్ బలవంతం చేస్తున్నారు. అది చట్టవిరుద్ధమైన చర్య కదా. ఫర్ సే ఎగ్జాంపుల్, రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత ఈ రోజు మనం గచ్చిబౌలికి రావాలి అంటే కనుక సిటీలోంచి రావచ్చు, లేదు అని అంటే కనుక ఓఆర్ఆర్ నుంచి వచ్చేసి ఓఆర్ నుంచి రావచ్చు. సో ఎవరైతే గనక మేము తొందరగా వెళ్ళాల్సిన అవసరం లేదు, మేము సిటీలోనే వెళ్తాము అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు సిటీలో నుంచి వస్తూ ఉంటారు. సో టోల్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. లేదు. ఎవరైతే గనక సత్వరంగా వేగంగా వెళ్ళాలి అని చెప్పి అనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు, అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతారు, తదనుగుణంగా Toll టోల్ ట్యాక్స్ కట్టాలి. అనేది పే చేస్తారు. Yes, అంటే అవును. ఆప్షన్ ఉంది. అవును. కానీ ఇక్కడ నేషనల్ హైవేకి సంబంధించి ఆప్షన్ లేదు కదండి, కంపెల్షన్ ఉంది. సో ఇది ముమ్మాటికి కూడా ప్రభుత్వంలో, అంటే అన్ని ప్రభుత్వాలు కూడా ఎవరైతే కనుక రాష్ట్ర ప్రభుత్వం తరపున కల్పించాల్సిన రహదారులు కల్పించట్లేదో వాళ్ళు చేస్తున్నటువంటి క్లియర్ కట్ మోసం అండి ఇది వినియోగదారులు. రైట్ అండి. అయితే ఇప్పుడు ఇక ఈ సుప్రీంకోర్టు డెసిషన్ తోటి ఎవరైనా వెళ్తారేమో చూడాలి. ఎవరు వెళ్ళిపోతే ఇక నేనే వెళ్తానండి. థ్యాంక్ యూ సో మచ్. వెళ్తే Thank మాకు you. కూడా చెప్పండి. ఓకే, Okay. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.